అందరికీ నమస్కారం. ఈరోజు చూస్తున్న ఇల్లు వచ్చేసి 187 గజాల్లో గార్డెన్తో ఉన్న ఇల్లు చూస్తున్నాము. 187 స్క్వేర్ యార్డ్స్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. 187 స్క్వేర్ యార్డ్స్తో గార్డెన్తో ఉన్న ఇల్లు చూస్తున్నామండి. ఈరోజు మనము గేట్ డిజైన్ చూస్తున్నారు, ఎలివేషన్ చూస్తున్నారు. ఇంటి ముందర మనకి 30 ఫీట్ రోడ్డు ఉందండి, 30 ఫీట్ల డాంబార్ రోడ్డు ఉంది. 30 ఫీట్ డాంబార్ రోడ్డు ఉందండి ఇంటి ముందల. 187 స్క్వేర్ యార్డ్స్లో గార్డెన్తో ఉన్న ఇల్లు చూస్తున్నాము. మొక్కలు పెట్టుకోవడానికి గట్టున్నారు. ర్యాంప్ అండి, ర్యాంప్ మొత్తం సిమెంట్లో చేశారు. గేట్ డిజైన్ చూస్తున్నారు. ఇది కార్ పార్కింగ్ ఏరియా. కార్ పార్కింగ్ ఏరియా మొత్తం కూడా గ్రానైట్లో ఫ్లోరింగ్ చేశారు. పార్కింగ్ ఏరియాలో వాల్స్ మొత్తం కూడా టైల్స్ వేశారండి. 4x2 డిజిటల్ టైల్స్ వేశారు. స్టెప్స్ అండి, స్టెప్స్ కింద ఒక వాష్ ఏరియా ఉంది. వర్టికల్ ఫాల్ సీలింగ్ డిజైన్. 187 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న ఇల్లు చూస్తున్నామండి. గార్డెన్ ఏరియాతో ఉన్న ఇల్లు. ఇది మెయిన్ డోర్ అండి. మెయిన్ డోర్ పక్కన టైల్స్ చూస్తున్నారు. మెయిన్ డోర్ మొత్తం టేక్ యూజ్ చేశారు. మెయిన్ డోర్ అండి. మెయిన్ డోర్ చుట్టూతా గ్రానైట్తో ఫ్రేమింగ్ చేశారు. ఇది హాల్ చూస్తున్నారు. ఇన్సైడ్ ఫ్లోరింగ్ మొత్తం కూడా మార్బుల్ వేశారు. టోటల్ ఇన్సైడ్ ఫ్లోరింగ్ మొత్తం కూడా మార్బుల్ అండి. ఆపోజిట్లో టీవీ యూనిట్ అండి. ఇది పాసేజ్ చూస్తున్నారు. పాసేజ్లో టైల్స్ ఉన్న దగ్గర హ్యాండ్ వాష్ ఇస్తారు. పాసేజ్ నుంచి మాస్టర్ బెడ్రూమ్కి వెళ్తున్నాం. ఇది మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారు. వన్ 187 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న ఇల్లు చూస్తున్నామండి. ఈ లొకేషన్ వచ్చేసి రాంపల్లి. 1350 స్క్వేర్ ఫీట్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. ఇది మాస్టర్ బాత్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ ఉంటుంది మాస్టర్ బాత్రూమ్. ఇది పాసేజ్ అండి. పాసేజ్ నుంచి చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్తున్నాం. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తున్నారు. చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి లాఫ్ట్ ఇచ్చారండి. పాసేజ్లో కామన్ బాత్రూమ్ ఇచ్చారు. ఇది కామన్ బాత్రూమ్ చూస్తున్నారు. 187 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న ఇల్లు చూస్తున్నామండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. హాల్లో ఫాల్ సీలింగ్ డిజైన్ చూస్తున్నారు. ఇన్సైడ్ నుంచి మెయిన్ డోర్ అండి. నార్త్కి కూడా వాస్తు ప్రకారం ఒక డోర్ ఇచ్చారు. ఇది టీవీ యూనిట్ అండి. ఇది ఆర్చి. ఇది పూజా రూమ్ చూస్తున్నారు. ఇవి డైనింగ్ షెల్ఫ్స్ ఉన్నాయండి రైట్ సైడ్లో. ఇది డైనింగ్ హాల్ చూస్తున్నారు. డైనింగ్ హాల్లో ఫాల్ సీలింగ్ డిజైన్. ఈస్ట్కి కూడా ఒక డోర్ ఇచ్చారండి. ఇది ఈస్ట్ డోరు. ఈ టైల్స్ ఉన్న దగ్గర హ్యాండ్ వాష్ వస్తుంది డైనింగ్ కోసం. ఇది ఓపెన్ కిచెన్. యూ షేప్లో ప్లాట్ఫామ్ ఇచ్చారండి. యూ షేప్లో ప్లాట్ఫామ్ ఇచ్చారు. 4 ఫీట్ హైట్ వరకు టైల్స్ వేసున్నారు. సెల్ఫ్స్ కూడా చాలానే ఉన్నాయి. సజ్జా చూస్తున్నారు. డైనింగ్ హాల్. డైనింగ్ హాల్ నుంచి ఈస్ట్ డోర్ల నుంచి గార్డెన్ ఏరియాకి వెళ్దామండి. ఇది గార్డెన్ ఏరియా చూస్తున్నారు. నార్త్ ఈస్ట్ కార్నర్ పెరుగుంటుందండి. ఈ ఏరియాలో మనం గార్డెనింగ్ చేసుకోవచ్చు. ఇది గార్డెన్ ఏరియా. ఇక్కడే బోరు సంప కూడా ఉందండి. ఇది తూర్పు ఖాళీ స్థలంలో మనకి నార్త్ ఈస్ట్ కార్నర్ పెరుగుంటుంది. ఇది ఒక వాష్ ఏరియా అండి. ఇది సౌత్ సెట్ బ్యాక్ చూస్తున్నారు. సిమెంట్లో ఫ్లోరింగ్ చేశారు.
ఇది ఈస్ట్ అండి. ఈస్ట్ ఖాళీ స్థలంలో మనకు నార్త్ ఈస్ట్ కార్నర్ పెరుగుంటుంది. వాస్తు ప్రకారం కూడా చాలా మంచిది ఈస్ట్ పెరుగుంటాం. ఇటు నార్త్ సెట్ బ్యాక్ అండి. మొత్తం కూడా గ్రానైట్లో ఫ్లోరింగ్ చేశారు. అలాగే బిల్డింగ్ డీటెయిల్స్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ హౌస్ 187 స్క్వేర్ యార్డ్స్, స్లాబ్ ఏరియా 1350 స్క్వేర్ ఫీట్స్, రాంపల్లి, నాగారం మున్సిపాలిటీ, హైదరాబాద్. ఈ బిల్డింగ్ రేట్ వచ్చేసి 78 lakhs అండి. ఈ బిల్డింగ్ నచ్చిన వాళ్ళు 9885224388 నెంబర్కి కాల్ చేయండి. రమేష్ రియల్ ఎస్టేట్ అండి. ఈ బిల్డింగ్ నచ్చిన వాళ్ళు 9885224388 నెంబర్కి కాల్ చేయండి. ఈ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి 78 lakhs అండి, 78 లక్షలు. Like, comment, share and subscribe. Thank you.